బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎలక్షన్ కమిషన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ కోడ్ ఎటువంటి నియమ నిబంధనలు తీసుకువచ్చింది అనే విషయం చాలా మందికి తెలియక చాలా మంది మనీ ట్రాన్సాక్షన్స్ చేయడం, మనీ క్యారీ చేయడం లాంటివి చేస్తూ వస్తున్నారు. సో దీనివల్ల చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది కూడా. సో అసలు ఎటువంటి నియమ నిబంధనలు తీసుకొచ్చింది అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో అండి. సార్, ఎలక్షన్ కమిషన్ కోడ్ని తీసుకొచ్చింది, బట్ ఆ కోడ్లో ఎటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి అనే విషయం తెలియక చాలా మంది లాస్ అవుతూ వస్తున్నారు. అసలు ఏం చెయ్యొచ్చు, ఎటువంటి నియమాలను ఉల్లంఘిస్తే ఎటువంటి శిక్ష ఉంటుంది? డెఫినెట్గా అండి. అంటే చాలామంది తెలియదు, రాజ్యాంగం భారతదేశం గొప్ప రాజ్యాంగం, ప్రజాస్వామ్యం. అనేక దేశాల నుంచి మంచి ఆదేశోత్తరాలు ఐర్లాండ్ నుంచి అట్లా తీసుకున్నారు. అటువంటిది ఎలక్షన్ కమిషన్ అనేది భారతదేశంలో ఉన్నది. 324 ఆర్టికల్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఏర్పడింది. అంటే ఆర్టికల్ దాని ప్రకారం, ఆ నియమ నిబంధనల ప్రకారమే ఫాలో అవ్వాలి. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కంప్లీట్ వాళ్ళ చేతిలో, ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. పోలీసులు, అధికారులు, బదిలీలు కావచ్చు, మొత్తం లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. అంటే ప్రభుత్వం కాదు, ఇక్కడ ప్రభుత్వ పథకాలు డైరెక్ట్గా ప్రచారం చేసుకోవడానికి వీల్లేదు. బొగ్గ కారుల్లో మేము ఆ హోదాలో, మంత్రి హోదాలో కారులో కూడా వెళ్తానికి లేదు. వాళ్ళ పిఎస్ని కూడా తీసుకెళ్తానికి లేదు. ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉపయోగించుకోకూడదు. మంత్రులు కూడా సామాన్యంగానే వెళ్ళాలి, వాళ్ళ కారులోనే వెళ్ళాలి. ఇంకోకపోతే జాతీయ నాయకులు వాళ్ళ యొక్క విగ్రహాలకి మొత్తం మూసికేస్తారు. అంటే వాళ్ళని చూపించి ఎలక్షన్ కూడా వెళ్ళకూడదు. ఇంకొకటి మసీదులు, చర్చిలు, మందిరాల్లో ప్రచారం కోసం వెళ్ళకూడదు. అది కూడా నేరమే. ఇవన్నీ ముఖ్యం. వీటితో పాటు డబ్బులు ఎంతవరకు క్యారీ చేయాలి? ఒక 50,000 రూపాయల లోపు మనిషి జీవితం కోసం, వాళ్ళ వ్యాపారం కోసం 50,000 రూపాయల లోపు ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 50,000 దాటితే లెక్కలు చూపించాలి. ఎక్కడ తీసుకెళ్తున్నారు ఎలక్షన్ కోసం, ఓటర్లు ప్రలోభ పెట్టడానిక అనేది చూస్తారు. అవి కనుక మీరు ఒకసారి కన్నా 1,00,000 రూపాయలు, 5 లక్షలు ఇల్లు అమ్మి, లేకపోతే ఏదైనా వ్యాపారంలో తెలియక తీసుకెళ్తున్న వాళ్ళకి డెఫినెట్గా పట్టుకుంటున్నారు పోలీసులు. ఎక్కడెక్కడ చెక్ పోస్టులు ఉంటాయి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా జరగకూడదు. దాని మీద నిఘా పెడుతుంది. దాని మీద కూడా నిఘా ఎందుకు పెట్టారు, ఎందుకు చేస్తారు, నిఘా పెడతారు. ఎక్కువగా పొలిటికల్ టచెస్ ఉన్నాళ్ళతో. వీటితో పాటు అండి మెయిన్ ఏంటంటే, ఈ డబ్బులు ఎలక్షన్ అయిపోయేదాకా రాదు. June 4 రిజల్ట్ అయిన తర్వాత కానీ వాళ్ళు సఫిషియెంట్ ఆధారాలు చూపిస్తే తప్పితే రిలీజ్ చేయరు. ఈలోపు వాళ్ళకి ముక్కు పోగులని, బంగారపు ఇవన్నీ ఉంగరాలని, తర్వాత చీరలని, లారీలు ఎక్కడికక్కడ సీజ్ చేసింది మనకు తెలుసు. వాళ్ళు ఫుల్ పవర్స్ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటాయి. లేకపోతే విద్వేగభరితమైన ప్రసంగాలు చేయకూడదు. అది కూడా సాయంత్రం 10 లోపే పూర్తవ్వాలి. ఉదయం 6 దాకా ఎటువంటి లౌడ్ స్పీకర్లతో కూడా ప్రచారం చేయకూడదు. అంటే పవర్స్ ఏంటంటే ఓటర్లను ప్రలోభ పెట్టకూడదు, ఓటర్లు తాయిలాలు ప్రకటించి ఎలక్షన్కి వెళ్ళకూడదు అనేది ఎలక్షన్ కమిషన్ నిబంధన చెప్తుంది. దాంట్లో భాగంగా ఎనీ పొలిటికల్ పార్టీ, ప్రతిపక్షాలు ఈ అధికార పార్టీకి ఫేవర్గా చేస్తున్న ఆఫీసర్స్ ఉన్నా వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళని కంప్లీట్గా ఎలక్షన్కి దూరం చేసే అవకాశం ఉంటుంది. సమర్థవంతమైన రూప్ లైన్లో ఉన్న ఆఫీసర్స్ని అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ ఆఫీసర్గా నియమిస్తారు. మనం చూసాం చాలా పరిణామాలు. ఏంటంటే హైదరాబాద్ అనేది చాలా కీలక మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. వ్యాపారాలు ఉంటాయి, డబ్బులు ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, బంగారాలు ఒక చోటకు ఉంటాయి. ఒకవైపు ఎయిర్పోర్ట్ నుంచి, దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం, డ్రగ్స్ సరఫరా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, హెరాయిన్ ఎక్కడికక్కడ. కాబట్టి నిఘా అనేది పటిష్టంగా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. కాబట్టి వీళ్ళు తెలుసుకోవాల్సింది, ఎవరైతే ఎలక్షన్స్ క్యాంపెయిన్ చేసేవాళ్ళు కావచ్చు, పౌరులు కావచ్చు, డిజిటల్ యాప్స్ ని యూజ్ చేసి ఎలాంటి మెసేజ్లు ఫార్వర్డ్ చేయకూడదు. అంటే డిజిటల్ యాప్స్ కూడా అది వాట్సాప్ గ్రూపుల్లో అడ్మిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీంట్లో 153 CRPC ప్రకారం వీళ్ళు శిక్షార్హులు. 3 years నుంచి 5 years కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది. తెలియక ఒకరికొకరు రెచ్చగొడుతూ మార్ఫింగ్ ఫోటోలు చేసి షేరింగ్ చేయటం ఇవి కూడా నేరమే. ఈ తెలియకపోవటం వల్ల ఇప్పుడు చాలామంది సైబర్ నేరాలకు పాల్పడినట్టు ఉంటుంది. వాళ్ళు ఎప్పటికప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసేసి ముందు ఇమ్మీడియట్గా లోపల చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ స్టేషన్ పరిధిలో బైండ్ ఓవర్ కేసులు కూడా ఈ యొక్క ఎలక్షన్ ప్రాసెసింగ్కి ఇబ్బంది కలిగించే వాళ్ళు, రౌడీ షీటర్లో ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు కూడా బైండ్ ఓవర్ చేసే అవకాశం ఉంటుంది. ఆల్ లైసెన్స్డ్ గన్స్ కూడా ఇలా హ్యాండ్ ఓవర్ చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. అంటే కంప్లీట్గా ఏంటంటే 324 ఆర్టికల్ నియమ నిబంధనలు ఏంటి, ఎలక్షన్ కూడా అమల్లో వచ్చిందంటే ఆ రోజు నుంచి రేపు May 13 ఎలక్షన్ జరుగుతుంది. June 4 కౌంటింగ్ ఉంటుంది. June 4 తర్వాత ఎప్పటి వరకు ఇది అమల్లో ఉంటుంది? అది రిజల్ట్ వచ్చే వరకు ఆ తేదీ వరకు అమల్లో ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా రూల్స్ అనుగుణంగా ఎప్పటికప్పుడు సమాచార, సోషల్ మీడియా కావచ్చు, ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఏది చేయాలి, ఏది చేయకూడదు అది తెలుసుకొని ముందుకెళ్ళాలి. లేకపోతే అన్యాయంగా దాంట్లో ఇరుక్కున్నారంటే మాత్రం బయటికి వచ్చే అవకాశం ఉండదు. డబుల్ ట్రాన్సాక్షన్స్ మొన్న ఒక షాపింగ్ మాల్లో 2,75,00,000 వచ్చేసింది.
అధికార పార్టీ వినోద్ కుమార్ ఎంపీ షాపింగ్ మాల్ అని చెప్పారు. లెక్కలు చెప్పాల్సిందే. దేనికోసం అంటే ఎలక్షన్ కోసం అంటారు. ట్రాన్సాక్షన్ జరిగినా అవి కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు నిఘా ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి, విజిలెన్స్ అంటే ఉంటాయి. ఇలాంటి సమయంలో పెళ్ళిళ్ళు పెరంటాలు ఏమైనా చేసుకునేటప్పుడు పెద్ద మొత్తంలోనే మరి మనీ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆ కదా, పెళ్ళిళ్ళు ఎట్లా అంటే అసలు? రీజన్ చెప్పాలి. ఆ. పెళ్ళిళ్ళు కూడా ఈ రోజు రేపు చాలా ఘనంగా చేసుకుంటారు. ఈ 3 నెలల్లో ముహూర్తాలు పెద్ద లేవు కానీ పెళ్ళిళ్ళు Okay. కోట్లు దాటిపోతున్నాయి, ఖర్చులకి ఎక్కడ వెనకట్లా. ఉమ్. కాబట్టి వాళ్ళకు కూడా సఫిషియెంట్గా చెప్పాలి దేనికోసం ఎంత అనేది. అవి పత్రాలు, ధృవీకరణ పత్రాలు, కొన్న బిల్లులు కరెక్ట్గా చూపిస్తే అవి వదిలేస్తారు. ఉమ్. లేకపోతే మన దగ్గర ఏదైనా స్థలం అమ్మాం, 50 లక్షలు ఉన్నాయి, కోటి రూపాయలు ఉన్నాయి, డైరెక్ట్గా తీసుకెళ్ళొచ్చు అనుకుంటే మాత్రం అవి పట్టుకుంటారు. పట్టుకొని ఎప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కానీ మీ డబ్బులు మీకు ఇవ్వరు. అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కస్టడీలో ఉంటాయి అన్నమాట. కాబట్టి యూత్ ముఖ్యంగా, మిగతా వాళ్ళకి కూడా, తెలియని వాళ్ళకి, చదువుకోలేని వాళ్ళు కూడా ఎలర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఏది చేయాలి, వాట్సాప్ గ్రూప్ ఉంది కదా అని చెప్పేసి పార్టీ రేపు ఏ రోజు రేపు నువ్వు కనుక శిక్ష పడితే పార్టీ ఏం కాపాడలేదు లోపలికి వెళ్ళిన తర్వాత. కాబట్టి ఏది చేయాలో ఏది చేయకూడదు, వాట్సాప్లో ఏం చేయాలి, గ్రూపులో ఏం చేయాలి, ఫేస్బుక్లో ఏం చేయాలి, ఏ పోస్ట్ చేయాలి, మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా ఉండాలని ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కమిషన్ చేతిలో ఉంటాయి. ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. సమర్థవంతమైన ఆఫీసర్స్ ఎంత ఖర్చు పెడుతున్నాడు, కన్సల్ట్ ఎమ్మెల్యే, కన్సల్ట్ ఎంపీ అనేది కూడా ఉంటుంది. ఇంత లిమిట్ దాటి ఖర్చు పెట్టకూడదు అని. అయినా కానీ ఆ నిబంధనలు ఎక్కడ అమల్లో కావట్లేదు, కానీ డబ్బు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా మన మీద నిఘా ఉంటుందనే ఆలోచన వీళ్ళకి కూడా ఉండాలి. జాగ్రత్తగా రూల్స్ ప్రకారం వెళ్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు అవుతుంది అన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చినటువంటి ఆ కోడ్, ఆ నియమ నిబంధనలు ఏంటి అనేది ఇంత విపులంగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.